వెలసిన జీవులు మున్సిపాలిటీ కార్మికులు వాడావాడల్లో వెలగని వీధి దీపాలు. వెలసిన జీవులు మున్సిపాలిటీ కార్మికులు వాడావాడల్లో వెలగని వీధి దీపాలు. నేతలెందరూ మారిన గాని రాత మారలేదు, గీత మారలేదు. నేతలెందరూ మారిన గాని రాత మారలేదు, గీత మారలేదు. అలసిన జీవులు మున్సిపాలిటీ కార్మికులు వాడావాడల్లో వెలగని వీధి దీపాలు. అలసిన జీవులు మున్సిపాలిటీ కార్మికులు వాడావాడల్లో వెలగని వీధి దీపాలు. ఊహించుకోవడానికి భయంకరంగా ఉంటుంది. పోతే మీరు 12 గంటలకు మీకు డ్యూటీ స్టార్ట్ అవుతుంది, మేము బయటలో మీకు డ్యూటీ స్టార్ట్ అయిపోతుంది. ఇంకా మిగిలిన వాళ్ళు మీకు నిరంతరం కరోనా సీజన్ టైంలో మాత్రము అందరూ భయంకరమైన పీజీకి చేసుకొని ఏం చేసినా కానీ మీకు మాత్రము శిరస్సు సాలి సాలని నిద్రత మీరు అర్ధరాత్రి లేతరే అన్నా, పాలు దాగే పసి పిల్లలు ఎడవంగా అక్కలంతా అడ్డ మీదికి పోతారు. హాజరు తీసుకొని ఆధార బాధర వాడలల్లా మీరు పోతారే అక్క. ఊరులెవ్వక ముందే బాజారులన్నీ శుభ్రంగా ఊడ్చి సాపు చేస్తారు. ఊపిరితిత్తుల్లా దుమ్ము ధూళి నిండంగా వాడవాడలు మీరు ఊడుస్తూ ఉంటారు. అలసిన జీవులు మున్సిపాలిటీ కార్మికులు వాడావాడల్లో వెలగని వీధి దీపాలు. పారసేత వట్టి మురిగిన మొర్లు తీస్తారు, అంతా సాపు చేస్తారు. చెడు వాసన రంగ చెత్త కుండీలు చేతులతోని ఎత్తిపోతారు. కప్పు వాసన రంగ చెత్తను ఎత్తి ట్రాక్టరు డబ్బాల నింపుతా ఉంటారు. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మహిళా దినోత్సవంగా మార్చి 8న మనము వేడుక చేసుకుంటాము. అది ఎందుకు అంటే మహిళలు మగవారితో సమానంగా అన్ని రంగాల్లోనూ ఎదగాలని, వారికి కూడా అన్ని అవకాశాలు కలిగించాలని. సో ఏ విధంలోనూ ఆడవాళ్ళు మగవారితో వెనుకంజలో ఉండకూడదు అని కొన్ని అవకాశాలు కల్పిస్తూ మనల్ని ఇంకా ఎదగడానికి ప్రోత్సహిస్తూ ఎదగాలి అని చెప్పేసి చేసే వేడుక. సో అలాగే ఈ సంవత్సరం కూడా అందరి ఆడవాళ్ళు అమ్మాయిలు రైట్స్ అంటే హక్కులు, ఈక్వాలిటీ అంటే సమానత్వం, ఎంపవర్మెంట్ అంటే ఎదగాలి అని అవకాశాలు కలిగించడం, మనం దాన్ని యూటిలైజ్ చేసుకోవడం. సో ఈ థీమ్తోని ఈ సంవత్సరం ప్రపంచవ్యాప్తంగా విమెన్స్ డే మహిళా దినోత్సవంగా సెలబ్రేట్ చేసుకుంటున్నాము. సో నేను ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి మీరు మీ ఉద్యోగాల్లో మీరు మీ డ్యూటీస్లో రెస్పాన్సిబుల్గా ఉండి మీ వంతు పనిని సక్రమంగా చేసి మీరు మీ భవిష్యత్తులో ఎదగాలని కోరుకుంటున్నాను.